ఫార్మర్ స్టేట్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ ఫార్మర్ ప్రెసిడెంట్ స్టేట్కి నేను చెప్పేది ఒకటి. ఈ రోజున ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులు, కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చాలా మోసగింపబడ్డారు. అదేవిధంగా ఈ రోజునటువంటి ఈ యొక్క ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నాయకులు అణిచివేయడానికి కానీ సామాన్య ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి మరి అదేవిధంగా మరి ఇక్కడ లోకల్గా చూసినట్టయితే మరి విజయనగరం మరి సంస్థానం ఆస్తులు కూడా కబ్జా చేయాలని చెప్పి తప్పుడుగా కేసులు సృష్టించడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అరాచక పాలనకి చిరమ్మకితం పడాల్సిన అవసరం ఉంది. దానికి యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే మన కత్తులు, కట్టాలు, తుప్పక్కలు కాదు కావాల్సింది. మనకి భారతదేశం స్వతంత్రం మనకు కొన్ని లక్షల మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి ఇచ్చే ప్రజాస్వామ్యంలో ఓటర్ యొక్క ఆయుధం ఇచ్చారు. ఆ ఓటర్ ఆయుధంతో ఈ యొక్క అప్రజాస్వామ్యంగా దుర్మార్గంగా రాక్షస పాలన పరిస్థితున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓటర్ ఆయుధంతో ఖండించి ప్రజాస్వామ్యం నిలపాలని, ప్రజాపాలన సామాన్య పరిపాలనకి సామాన్య ప్రజలకి పోలీస్ నిర్బంధాలని ఎమర్జెన్సీ మించిన విధంగా ఉన్నటువంటి నిర్బంధాల నుంచి రక్షణ కలిగించాలంటే ఓటర్ ఆయుధాన్ని ఉపయోగించి బుద్ధి చెప్పి మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు, 135 అసెంబ్లీలతో పాటుగా ఈ యొక్క విజయనగరంలో ఉన్నటువంటి అత్తి మేడం గారిని, అదేవిధంగా బొబ్బిలో రంగారావు గారిని, పార్లమెంట్కి మరి నాయుడు గారిని, ఇంకా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ ఉంటారు. మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ఇవాళ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఓటేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ విజయనగరం వచ్చి అశోక్ గజపతి గారి చేతుల మీదుగా పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఎంప్లాయీస్గా మేము ఉద్యోగాలు చేసాం, రిటైర్ అయ్యాం, పిల్లలు ఏదో చేసుకుంటున్నారు. కానీ సమాజంలో నిన్నటిదాకా మేము శాలరీస్ తీసుకుంటున్నా, పెన్షన్స్ తీసుకుంటున్నా, ఇదంతా కూడా పబ్లిక్ ద్వారా మాకు అందే బెనిఫిట్ ఇది. అలాంటి పబ్లిక్ వాళ్ళ కష్టంలో ఉన్నారు. ప్రతి వర్గం చూసుకున్నా కూడా వాళ్ళ కష్టం ఉంది. చిన్న ఉదాహరణ, ఇరిగేషన్ పర్ఫెక్ట్గా ఉంటే రైతు క్షేమంగా ఉంటాడు, రైతు క్షేమంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ అదే రంగా విద్య పర్ఫెక్ట్గా మనం ఆర్గనైజ్ చేస్తే విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధులకు వెళ్ళి మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యం నేను చూసుకుంటే అందరికీ చాలా ఇంపార్టెంట్. అదే రకంగా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు అనే తలకి బాగా చదువుకున్న వాళ్ళకి హైటెక్స్ ఇది కంప్యూటర్స్ దాంట్లో ఎక్స్పర్ట్ వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. అదే రకంగా టెక్నికల్గా ఇండస్ట్రీ డెవలప్ అయితే టెక్నికల్గా ఉన్న కింద తక్కువ చదువుకున్నా కూడా వర్క్ చేసే అవకాశం ఉంది. ఏ రంగం కూడా ఇవాళ మీరు ఇరిగేషన్ చూసుకుంటే బడ్జెట్ ఎంత ఉందో మీకు అందరూ తెలుసు. ఇవాళ R&B బడ్జెట్ ఉంది. సింగిల్ పై ఇట్లా చేయాల. ఇవాళ రూరల్లో కన్నా వెళ్ళి మనం చూసుకుంటే 230% వాళ్ళ యాక్సిడెంట్ రేట్ పెరిగింది. రూరల్ యాక్సిడెంట్ 230% పెరిగింది. అదే రంగా విద్య కొన్ని వేల స్కూల్స్ మొదలుపెట్టి, అదే రంగా ఆరోగ్యం ఏ రంగంలో, ఎందుకంటే మినిమం నీడి ఉన్న మాస్క్ అడిగిన ఒక డాక్టర్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన అకేషన్ ఉంది. అదే రంగా ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇవాళ రైతాంగం ఇవాళ మనం చెప్తున్నారు అక్కడ తాగుతానికి నీళ్ళు లేవు, టైలాండ్కి వెళ్ళేదానికి వాటర్ లేదు, పండించుకుందాం అంటే రైతుకి ఎన్ని కష్టాలు ఉన్నాయో. అదే నా 42-19 జరిగినప్పుడు మోర్ దాన్ 500 అవార్డ్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. అందులో భాగంగా రైతులకు బెనిఫిట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆర్గానిక్ సెటప్లో ఒక నోవెల్ సిస్టమ్ తీసుకుని మీరందరూ కూడా దీనిలో ఎంకరేజ్ చేసినందుకు మన రాష్ట్రంకి బెస్ట్ అవార్డు వచ్చింది. ఆ రోజు నా అమెరికాలో కూడా తీసుకున్నారు సీఎం గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి అనేకమైన సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉండగా వీటన్నింటినీ పక్కన పెట్టేసేసి ఏదో కొంత తీసుకుంటున్నాం, ఏదో డబ్బులు తెచ్చేస్తే రిజల్ట్ జరిగితే మళ్ళీ నెక్స్ట్ దానికి పనికి వస్తుందని. కానీ ఇవాళ రాష్ట్రం అదొకటి. ఇవాళ అమరావతి మనకి హెడ్ క్వార్టర్స్ ఉందా, స్టేట్ క్యాపిటల్ లేదు, ఏదీ లేకపోయినా ఉన్నదాన్ని చెడగొట్టేస్తున్నారు. ఇవాళ మీ అందరికీ తెలుసు రిషికొండ ఎలా ఉందో ఏమిటో, ఎందుకు చేయాల్సి వచ్చిన ఒక్కతడ మనం ఆలోచించి న్యాచురల్ రిసోర్సెస్ అలాంటి రుషికొండని ఈ రకంగా మొత్తం కొట్టేసి ఏదో చేసుకోవాలి, ఇండివిజువల్ బెనిఫిట్ దీనికోసం చూసుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమైపోతారు, వీళ్ళు ఏ రకంగా డెవలప్ చేయాలో వాళ్ళ ఎన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాము చూసుకుంటే చాలా బాధేసింది. అందుకనే సమాజంలో
రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ మేము మాది చేతన అయిన వృతాభక్తిగా ఈ సొసైటీకి, ఎందుకంటే ఎవరి చేత మేము శాలరీస్ తీసుకుంటున్నాము వాళ్ళు బాధలో ఉండాలి, మేము కూడా చేసేసి ఒక మంచి ప్రభుత్వం తీసుకొస్తే ఈ రాష్ట్ర వృద్ధిలోకి వెళ్తుందని చెప్పేసి భావించి అందులో భాగంగా మేము స్టేట్ అంతా కూడా టూర్ చేస్తున్నాం. అందుకని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో మేడం గారికి, అతిథి మేడం గారికి, అదే రకంగా పార్లమెంటు ప్లాన్ గారికి, అదే రకంగా 7 కాన్స్టిట్యూన్సీలు విజయనగరంలో ఉన్న అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అని అందరినీ వేడుకుంటూ మీ పేరు? నా పేరు గురువయ్య, ఫార్మర్ సెక్రటరీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ని. చెప్పండి పి గురువయ్య, ఫార్మర్ ప్రెసిడెంట్, ఏపీ సెక్రటరీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు 2014 నుంచి 19 వరకు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోగమించినటువంటి విధానం, 2019 నుంచి 23 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ కార్మికులే కాకుండా సామాన్య ప్రజలు, విద్యార్థులు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని రంగాల వాళ్ళు కూడా మరి చాలా బాధలకు గురవడం జరిగింది. ఉన్నటువంటి ఐటీ కంపెనీలను వెళ్ళిపోయినాయి, కియో లాంటి కంపెనీలు వెళ్ళిపోయినాయి, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. చెత్త పన్ను దగ్గర నుంచి అనేక రకాల పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు అన్నీ కూడా పెంచి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా భారం మోపారు. ఎంత పోపినా దాదాపు 12 లక్షల కోట్లు అప్పు తెచ్చినా కూడా కనీసమైనటువంటి డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్డు లేదు, ఏమి ఎటువంటి డెవలప్మెంట్స్ లేకపోగా సామాన్య ప్రజలకు మీకు మరి పెన్నులు పెంచి ఏడాదికి 2,70,000 కోట్లు బడ్జెట్, 2,75,000 మరి బడ్జెట్ చెప్పి ఈ 5 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఉన్నా కూడా 2,70,000 మాత్రమే నేను బట్టలు నొక్కానని చెప్పాడు. మిగతా 10 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది ఇవాళ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది ఉంది. పెన్షనర్లకైతే బెనిఫిట్ అనేది పిఆర్సీ వల్ల బెనిఫిట్ వస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నదానికన్నా ఎక్కువ చేసి పిఆర్సీ బెనిఫిట్ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తే ఈయన 23%కి దాన్ని తగ్గించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 15% అడిషనల్ క్వాంటమ్ని, 10% అడిషనల్ క్వాంటమ్ని 12కి 7%కి తగ్గించడం జరిగింది. హెచ్ఆర్ఈలు తగ్గించడం జరిగింది, పిఆర్సీలు మరి తగ్గించడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పెన్షనర్లని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. విజయవాడలో ఈ కోరికలు చెప్పుకోవడానికి ఒక మహా ధర్నా చేసి ఒక ర్యాలీ చేస్తే దాన్ని భగ్నం చేయాలని అనేక ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా బాగా సక్సెస్ అయిన తర్వాత ఆ నాయకులందరినీ అరెస్ట్ చేసి ముఖ్యంగా టీచర్లని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 117 జీవో తీసుకుని వచ్చి కొన్ని వేల మంది టీచర్లని రిటర్న్ చేయడం, రేషనలైజేషన్ పేరు తీసివేయడం జరిగింది. ఒక్క డిపిసి లేదు, ఏమీ లేకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల మేము 4 లక్షల మంది పెన్షనర్లు, అంటే 4 లక్షలు ఇంటూ 5, 6 వేసుకున్నా కూడా దాదాపు 30-40 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ పెన్షనర్లు, 10 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులందరం కూడా ఈ విషయాలన్నీ కూడా చర్చించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. మా హక్కులు, మా డిఏఓ, పిఆర్సీ కన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, రాష్ట్ర ప్రజల ఆర్థిక వ్యవస్థ ముఖ్యమని మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఆ అభ్యర్థులందరికీ కూడా 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో క్యాండిడేట్స్ అందరినీ గెలిపించాలని, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో గౌరవనీయులు, పెద్దలు, నిరాడంబరులు, సమాజానికి దిక్సూచి లాంటి వారైనా వారి అమ్మాయి ఇక్కడ మరి అతిథి గారు పోటీ చేస్తున్నారు. వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఏదో చిన్న చిన్న ముఖమాటాలకు లేకపోతే చిన్న చిన్న పనులు చేశారనో ఇంకొకటనో కాకుండా ఈ రాష్ట్రం యొక్క పురోగతిని ఆలోచించి మీరు ఆ మేడంని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అట్లాగే విజయనగరం పార్లమెంటరీ క్యాండిడేట్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లందరి తరఫున, ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లందరి తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు జి.